మాజీ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డితోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి 53వ పుట్టినరోజు సందర్భంగా నగరంలోని రామలక్ష్మణ కూడలిలో ఉన్న దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో బగలాముఖి హోమాన్ని కళింగ వైశ్య కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు ఆధ్వర్యంలో తెన్నేటి సునీల్ శర్మ సారథ్యం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ, దివంగత రాజశేఖర్ రెడ్డి హయాంలో జిల్లాలో యూనివర్సిటీ, కరకట్టలో రిమ్స్ ఆసుపత్రి వంటి ప్రయోజనకర నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. అదే బాటలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మూలపేట పోర్టు, ఉద్దానం కిడ్నీ ఆసుపత్రి, 7,000 కోట్లతో మంచినీటి ప్రాజెక్టును నిర్మించారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని విద్యా వైద్యానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేశారని చెప్పారు. ఇటీవల మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణలో భాగంగా కోటి సంతకాల సేకరణ చేపట్టినప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన లభించిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన ఏడాదిలోనే అన్ని రంగాల్లో వైఫల్యం చెంది తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుందని చెప్పారు. కళింగ వైశ్య మాజీ చైర్మన్ అందవరపు సూరిబాబు మాట్లాడుతూ, గత వైసీపీ పాలన ప్రణాళికాబద్ధంగా సంక్షేమం, అభివృద్ధి ముందుకు సాగిందన్నారు. 2010 నవంబరు 10న వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిందన్నారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేసే విధంగా పార్టీ సిద్ధాంతాలను రూపొందించి అధికారంలోకి రాగలిగారని చెప్పారు. మరలా ప్రజలకు సంపూర్ణ సుపరిపాలన అందాలంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉందని పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించాలని ఆకాంక్షిస్తూ పుట్టినరోజు సందర్భంగా జిల్లాలోని నియోజకవర్గంలోని ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నారని వివరించారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. అనంతరం వైసీపీ నాయకులు చీమల తారకేశ్వరరావు, ఎడ్ల వెంకట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువనేత ధర్మాన రామ్మోహన్ నాయుడు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ ఎంవి పద్మావతి, తూర్పు కాపు కార్పొరేషన్ మాజీ చైర్మన్ మామిడి శ్రీకాంత్, ఎన్ని దయంతి, ధనుంజయ, చల్ల శ్రీను, శ్రీనివాస్ పట్నాయక్, కిల్లి సత్యనారాయణ, గుజ్జల శాంతామూర్తి, పొన్నాడ ఋషి, గుంట జ్యోతి, పగడాల సుగుణ, టి కామేశ్వరి, ఎం వి స్వరూపు, ఎచ్చెర్ల శ్రీధర్, అల్లిబిల్లి విజయ, మైలపిల్లి లత, గద్దె బోయన కృష్ణ యాదవ్, సాధు వైకుంఠం, మూకల తాతబాబు, అంబటి శ్రీను, రౌతు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మొన్న గవర్నర్ గారికి కలిసి కోటి సంతకాల ప్రతిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే ఇతర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఒక మంచి పాలన కావాలంటే మరి రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడే కావాలని చెప్పి ప్రజలు ఇప్పటికే స్వచ్ఛందంగా కోరుకోవడం జరుగుతోంది. ఆ దిశగా ప్రజలందరూ తప్పకుండా జగన్మోహన్ రెడ్డికి ఆశీర్వదించి భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తారని, ఆయనకి నిండి నూరేళ్ళు ఆయుష్ ఆరోగ్యం మరి సమర్థత కలిగినటువంటి పరిపాలన అందించే దిశగా భగవతాశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి హృదయపూర్వకంగా అందరూ శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు